సహోదరులారా, మీరు స్వతంత్రంగా ఉండుటకు పిలువబడితే అని మీకు ఒక మాట చెప్పడానికి నేను మిమ్మల్ని పిలిచానని చెప్తూ ఉన్నాను. ఏంటి ఆ మాట అంటే, మీరు స్వతంత్రులుగా మీరు ఉండాలంటే ఈ శరీర క్రియలను మీరు చంపాలి. శరీర సంబంధమైన వాటిని మీరు చంపివేసి ఆత్మ సంబంధమైన వాటితో మీరు జీవించాలని దేవుడు మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. మరి వాటికి తోడు ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని కూడా చెప్తూ ఉన్నాడు. అయితే వీటన్నిటిని మనం ఆలోచన చేయాల్సిన అవసరం మనకు ఉంది. అయితే ఆయన ఎవరిని పిలుస్తున్నాడంటే, లోకంలో నశించిపోతున్న వారిని పిలుస్తున్నాడు. ఆయా సందర్భాల్లో నశించిపోతున్నారు, అనారోగ్యంతో పాడైపోతున్నారు. కొంతమంది అనారోగ్యంతో మరి వారి యొక్క ఆరోగ్యం బాగలేక అలాగే కాలక్రమేణా మరణిస్తూ ఉన్నారు. కొంతమంది వ్యసనాల్లో, ఆ వ్యసనాల్లోనే వాళ్ళు హెల్త్ బానిసగా మారి వారు చనిపోతూ ఉన్నారు. ఇలా నానా రకాలుగా అనేకులు నశించిపోతూ ఉన్నారు. అయితే అలాంటి వారికి దేవుని ద్వారా మనము ఆ యొక్క పిలుపుని ఇవ్వడానికి మనల్ని ఆయన పిలుచుకున్నాడు. మొదట మనల్ని పిలిచాడు, తర్వాత మన ద్వారా అనేకులు పిలవమని ఆయన చెప్తూ ఉన్నాడు. అయితే పిలిస్తే మనము పిలిచిన తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే, వారిని మనము ప్రేమించాలి. మనల్ని మనం ప్రేమించుకుంటున్నాం, అదేవిధంగా వారిని మనము ప్రేమించాలి. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించండి అని అంటే, వారి యొక్క అవసరాలు, వారి యొక్క పరిస్థితులు మనం గమనించాలి. వారి అవసరాలు ఎలాంటివి, వారి యొక్క పరిస్థితులు ఎలాంటివి అని మనం ఆలోచన చేస్తూ మనము మాటతో కాకుండా క్రియలతో మనం చేయాలి. మాటతో చెప్పి వచ్చేది కాదు, అది క్రియాపూర్వకంగా ఉండాలి. క్రియాపూర్వకంగా ఉంటేనే ఆ యొక్క ఫలితం అనేది మనం ఖచ్చితంగా అనుభవిస్తాం. ఇక్కడ మనకి ఖచ్చితంగా కొన్ని విషయాలు మనం చూస్తున్నాం. అదేంటంటే, శరీర కార్యములు స్పష్టంగా మనకు కనబడుతున్నాయి. జారత్వము, అపవిత్రత అనేటివి అనేకమైన వీటిలో ఉన్నాయి. జారత్వం ఉన్నది, అపవిత్రత ఉన్నది, మరి ఇంకా కామకృత్వము, కామతత్వము, విగ్రహారాధన, ఇలా కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, అసూయ, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇవన్నీ కూడా ఏంటంటే మనిషిని బంధిస్తూ ఉన్నాయి. ఇవన్నీ బంధించే పరిస్థితులు. ఒక్కొక్కరు ఒక్కొక్క దానికి బందీ అయిపోతున్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క దానికి బానిసగా మారిపోతున్నారు. అది బంధించి వీటి ద్వారా సాతానుడు మనిషిని బంధిస్తూ ఉన్నాడు. వీటి ద్వారా సాతానుడు బంధించి ఆ మోక్ష రాజ్యము, ఆ పరలోక రాజ్యము, దేవుని రాజ్యం స్వతంత్రించుకునే అవకాశం వారు కలిగి ఉండకుండా వారిని బంధించి ఉన్నాడని ఈ పై విషయాలన్నీ మనకు చెప్తూ ఉంటాయి. అయితే వీటికి విడుదల అనేది లేదా అని అంటే ఉన్నది. వీటి నుంచి విడిపించే దేవుడు మనకు లేదా అంటే ఉన్నాడు. ఆయన మనల్ని విడిపించగలడు. ప్రతి విధమైన శరీర కార్యముల నుండి మనల్ని విడిపించగలడు. అది జాగ్రత్తం కావచ్చు, మరి వ్యభిచారం కావచ్చు, కలహం కావచ్చు, మత్సరం కావచ్చు, మరి ఏదైనా సరే దాని నుండి మనల్ని విడిపించగలడు. ప్రతి పరిస్థితి నుంచి మనల్ని విడిపించగలడు. అల్లరితో కూడిన ఆటపాటలు, మరి దేనితో నువ్వు బంధించబడి ఉన్నావో దాని నుండి నీకు విడుదల కలిగించడానికి ప్రభు యేసుక్రీస్తు లోకానికి వచ్చాడని ఈ సందర్భంలో మీకు తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఒక మాట మనం చూద్దాం. యోహాను సువార్త, పాపము చేయి ప్రతి వాడును పాపమునకు దాసులను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూడండి, పాపము చేయి ప్రతి వాడు పాపమునకు దాసుడు. పాపం చేయి ప్రతి ఒక్కడు పాపానికి దాసుడు. కాబట్టి మనం పాపం నుండి విడుదల పొందాలంటే యేసు ప్రభు ద్వారానే మనం స్వతంత్రం అనేది ఖచ్చితంగా పొందుకుంటాం. ఈరోజు అనేక మంది పాపం అని అనారోగ్యంతో ఉన్నారు. దానికి మందు అనేది ఎక్కడ దొరుకుతుందంటే యేసు ప్రభు దగ్గరే దొరుకుతుంది. ఎందుకంటే ఆయన పరమ వైద్యుడు కాబట్టి మనకు ఈ పాపం అనే మన అనారోగ్యంతో ఉన్నవారికి
యేసుక్రీస్తు ఆయన వైద్యుడై ఉన్నాడు. ఆయనే మనకు పరమ వైద్యుడు. ఆయన ద్వారానే మనకు విడుదల, ఆయన ద్వారానే మనకు స్వస్థత. ఒకనొక భక్తుడు యేసుక్రీస్తు గురించి కొన్ని విషయాలు చెప్పి నేను క్లుప్తంగా నేను మీకు చెప్తున్నాను. యేసుక్రీస్తు ద్వారా మనకు కలిగే ప్రయోజనకరమైన విషయాలు ఏంటంటే, ఆయన యేసులో మనకు కనబడే 3 విషయాల్లో మొదటిది ఊయల, రెండోది ఏంటంటే సిలువ, 3 ఆయన యొక్క పునరుద్ధరణ. ఊయల అంటే యేసు ప్రభు యొక్క చిన్నతనంలో ఆయన ఏం చేశాడంటే తల్లిదండ్రులకు లోబడి మరి అందరి దృష్టిలో అతను మనుషుల దయను దేవుని దయ పొందుతూ ఆయన జీవించాడు. ఆయన యవ్వన కాలంలో అనగా 30 సంవత్సరాల వయసులో అనేక స్థలాలకు వెళ్ళి అనేకులకు స్వస్థత, విడుదల కలిగిస్తూ దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తూ వచ్చాడు. అయితే మానవులు తన యొక్క జీవితాన్ని పాడు చేసుకుంటున్నారని, మానవులు వారు చెడిపోయి ఉన్నారని ఆయన గ్రహించి ప్రజలందరి కొరకు యేసుక్రీస్తు ఆయన కల్వరి శిలువలో చనిపోయి సమాధి చేయబడి 3వ దినం తిరిగి లేచాడు. కాబట్టి ఈ విషయాన్ని బట్టి యేసుక్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేయగలడు. ఈ విషయాన్ని బట్టి మనము గలతీయులు రాసిన పత్రికల్లో మనుషులు వీటన్నిటికీ బానిసలుగా మారారు. మరి వాటన్నిటి నుండి విడుదల కలగాలంటే రక్తం చిందించబడాలి. రక్తం చిందించబడందే పాప క్షమాపణ జరగదు. ఆ పాపానికి క్షమాపణ కలిగించడం కొరకే యేసుక్రీస్తు మనందరి కొరకు ఆయన శిలువలో చనిపోయాడని ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. యేసు ద్వారానే మనకు స్వతంత్రము, యేసు ద్వారానే మనకు విడుదల ఉన్నదని మీకు తెలియజేస్తూ నేను ముగిస్తూ ఉన్నాను. కళ్ళ మంచం చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధ